రా తల్లి. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. నువ్వు తాగు పువ్వు తాగు. నువ్వు తాగులే మాకొద్దు కానీ. అది చూడండి నీళ్ళతో ఆడుకొని మీదంతా వేసుకుంది. ఇవో రాటి పువ్వు అని పెట్టు. రాటి పువ్వ తాపించు. పువ్వ మా అమ్మని తాగింది. హలో అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒక చిన్న బ్లాగ్ చేయబోతున్నాను. కోయంబత్తూరు నుంచి తిరుపతి వెళ్తున్నాను. ఎందుకంటే మా వైఫ్ని పికప్ చేసుకోవడానికి. సో మా వైఫ్ వాళ్ళు ఉండేది ప్రస్తుతానికి ఒంగోలు అనమాట. సో ఒంగోలు నుంచి వాళ్ళు తిరుపతి వస్తారు రేపు. సో యాక్చువల్గా నేను వచ్చేసి రేపు ఈవినింగ్ ట్రైన్ అయితే బుక్ చేశాను. అరౌండ్ 7:30కి అట్లా ఉందన్నమాట రేణిగుంట నుంచి. సో మనం ఇక్కడ నుంచి కోయంబత్తూరు నుంచి తిరుపతికి బస్సులో వెళ్తున్నాం. బస్ టైమింగ్ వచ్చేసి 6:45కి నేను ఆల్రెడీ బస్ బుక్ చేసేసాను. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ మనకి 5:15 అయితే అవుతుంది. సో నేనుండే ఏరియా దగ్గర నుంచి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాప్ ఏరియా. హోప్స్ కాలేజ్ అని ఒకటి ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో హోప్స్ కాలేజీ దగ్గర మనకి బస్సు అయితే వస్తుంది. సో అక్కడి నుంచి తిరుపతి రేపు మార్నింగ్ అరౌండ్ 6-5 కల్లా అయితే రీచ్ అయిపోతాను. సో ఇది ఈరోజు వ్లాగ్. సో వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలానే నా బేబీ రియాక్షన్ చూద్దాం. సో ఆల్మోస్ట్ 10 days అయితే అయిపోయింది తన్ని చూసి. అంటే తను నన్ను డైరెక్ట్గా చూసి 10 days అయితే అయిపోతుంది. సో తన రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దాం. వీడియో వచ్చేసి లెంత్గా అయితే ఉంటుందో చాలా సింపుల్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన హౌస్కి అయితే తాళం వేసేసాను. సో మళ్ళీ కలుద్దాం వితిన్ 1 day. టాటా. మన బ్లాక్ బీస్ట్ అయితే ఇక్కడ ఉంది. సో మన బైక్ తీసుకొని ఇప్పుడు మనం కంపెనీ దగ్గరికి వెళ్దాం. సో నా కంపెనీలో బైక్ పెట్టేసి సో అక్కడి నుంచి ఓలా క్యాబ్ కానీ లేకపోతే ఓలా బైక్ ఉంటుంది కదా, ఊబర్ బైక్ సంథింగ్ అట్లాంటిది బుక్ చేసుకొని మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకేనా? నా వెనకాల కనిపిస్తుంది కదా కాంపౌండ్, అదే మా కంపెనీ ఆఫీస్ కాంపౌండ్ యాక్చువల్గా. సో లోపల వీడియో రికార్డింగ్ నాట్ అలౌడ్, అందుకని చెప్పేసి బైక్ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి కొంచెం సెంటర్కి వెళ్దాం, కొంచెం ముందుకి. కోయంబత్తూరులో వచ్చేసి రెడ్ ట్యాక్సీ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి. అందులో మనకి లైక్ ఓలా లాగానే అనమాట, ఓలా ఆటో ఊబర్ ఆ టైప్ అనమాట. సేమ్ యాప్ కూడా వచ్చేసి సేమ్ అలానే ఉంటుంది. కార్, బైక్, ఆటో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. దాంట్లో ప్రైజింగ్ వచ్చేసి కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. సో ఇప్పుడే చెక్ చేశాను, ఆటో కానీ బైక్ కానీ ఏం కనిపించట్లేదు. సో కొంచెం ముందుకెళ్తే ఒక సెంటర్ ఉంది, ఆ సెంటర్కి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడే హోప్స్ కాలేజీ దగ్గర అయితే దిగాను. సో నా బస్సు రావడానికి ఇంకా ఆల్మోస్ట్ 20 to 25 minutes అయితే పడుతుంది. యాక్చువల్ టైం వచ్చేసి 6:40 అన్నాడు, ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయితే అయింది. చూద్దాం ఎంతసేపట్లో వస్తుందో. సో మళ్ళాగే చాలామంది ఉన్నారనమాట ఇక్కడ జనాలు. బ్యాక్ సైడ్ మొత్తం అందరూ ఊర్లోకి వెళ్ళే వాళ్ళే. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు గాయస్. సో ఇది వచ్చేసి కోయంబత్తూరు సిటీ అయితే హెవీ ట్రాఫిక్ అనమాట. సో ఇంతకుముందు చాలా తక్కువ ఉండేదంట, ఇప్పుడైతే ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలుకి. యాక్చువల్గా నేనుండే రూమ్ దగ్గర నుంచి ఇక్కడ జస్ట్ 2 to 3 kilometers బైక్లో వచ్చాను. సో రెడ్ ట్యాక్సీ అని చెప్పేసి బైక్ బుక్ చేసుకున్నాను. 50 rupees అయితే పడింది నాకు. అప్పుడు వచ్చేటప్పుడే నాకు అరౌండ్ 25 minutes పట్టింది దగ్గర. యాక్చువల్గా అయితే 10 to 15 minutes. సో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 25 minutes అయితే పట్టింది. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదులే. గాయస్ ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాను.
బస్ వచ్చేసి అంతంత మాత్రంగానే ఉందన్నమాట. ఈ డోర్ అయితే ఓపెన్ కూడా అవ్వట్లేదు కనీసం. లైట్కి గాలి వస్తుందిలే, పర్లేదు. తిరుపతికి ఇక్కడి నుంచి యాక్చువల్గా మనకి 11 to 12 అవర్స్ పట్టిద్ది అనమాట. ఇప్పుడేకేం కదా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7 అవుతుంది. మార్నింగ్ 5కి అట్లా దిగుతాం. ఆల్మోస్ట్ అంతే, 10 to 11 అవర్స్ జర్నీ. సో మధ్యలో డిన్నర్కి ఒకసారి ఆపుతాడు, చూద్దాం. ఇంకా లాస్ట్ సీట్ దొరికిందనమాట నాకు ఈరోజు. అసలుకి ఫుల్ రష్ బస్సెస్. సో ఈ బస్సులో వచ్చేసి ఒక్కటే సీట్ ఉంది. సో దాన్ని బుక్ చేసుకున్నాను. స్లీపరే, పర్లేదు. ప్రశాంతంగా తినేసిన తర్వాత రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాం తిరుపతి. మన బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసాం అనమాట. సో గవర్నమెంట్ బస్ ఎట్లా ఉందో, గవర్నమెంట్ స్లీపర్ బస్ తమిళనాడు. టైం వచ్చేసి 10:40 అవుతుంది. బస్ అయితే ఈ రోడ్ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ దూరంలో అయితే ఆపాడు. సో ఫుడ్కి అనమాట, ఫుడ్ తినడానికి. సో నేనైతే బస్ ఎక్కిన ముందు కూడా, బస్ ఎక్కే టైంకి మనకి 7:40 అవుతుంది కదా, ఏం తినలేదు. సో ఇప్పుడు ఏమైనా తిందాం. మన బస్ ఇక్కడైతే పార్క్ చేశాడు. ఆనంద్ భవన్ వెజ్ రెస్టారెంట్ అనమాట. చూద్దాం ఏమంటుందా. చపాతీ, దోశ ఉన్నాయంట. సో నేనైతే 2 చపాతీ అయితే చెప్పాను. చూద్దాం చపాతీ ఎలా ఉంటుందో. నైట్కి ఏదో ఒకటి తినేసి ప్రశాంతంగా నిద్రపోవటం ఇంకా నైట్. చపాతీ వచ్చింది. చపాతీ వచ్చేసి పర్లా సాఫ్ట్గానే ఉంది, కాకపోతే మందంగా ఇచ్చాడు అనమాట. వెజిటేబుల్ కుర్మా కూడా పర్లా బాగానే ఉంది, టేస్టీగానే. చపాతీ టేస్ట్ బాగానే ఉంది గైస్. మంచిగా ఫుడ్ అయితే తినేసి బస్ ఎక్కేసి ఇంకా నిద్రపోవటమే. సరే మరి, రేపు పొద్దున కలుద్దాం. గుడ్ నైట్. సో గైస్, ఫైనల్లీ తిరుపతి శ్రీ శ్రీనివాస బస్ స్టేషన్ అయితే రీచ్ అయ్యాము. సో నేను రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అవుతుంది. సో రెస్ట్ రూమ్కి వెళ్ళేసి ఫేస్ వాష్, బ్రషింగ్ అన్నీ చేసేసి సో రెడీ అయ్యాను. సో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వస్తున్నారనమాట. సో వాళ్ళని పికప్ చేసుకోవాలి. సో నేను యాక్చువల్గా మా పాపను కలుస్తా అన్నాను కదా, అది వచ్చేసి ఈవినింగ్. సో ఈ రోజంతా మేము తిరుపతి ఎక్స్ప్లోర్ చేస్తాం, జస్ట్ అలా తిరిగి. సో ఆ వీడియో అయితే నేనేం కవర్ చేయను. సో డైరెక్ట్గా ఈవినింగ్ మా పాపని కలిసే వీడియోనైతే ఈ క్లిప్ తర్వాత, మోస్ట్లీ ఈ క్లిప్ తర్వాత నేను పోస్ట్ చేస్తాను, చూడండి. ద టైమ్ ఈజ్ ఓవర్. ఫైనలీ నా చిట్టితలను అయితే కలవబోతున్నాను. మరి కాసేపట్లో తన ట్రైన్ అయితే వస్తుంది. సో నేనైతే ప్రస్తుతానికి తిరుపతి 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాను. వాళ్ళు వచ్చేసి ఒంగోలు నుంచి తిరుపతికి వందే భారత్ ట్రైన్లో వస్తున్నారు. సో మ్యాక్సిమం ఇంకొక 5 minutesలో తనైతే కలుస్తాను. సో తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, తను ఫస్ట్ టైం మీటినప్పుడు ఆఫ్టర్ 10 days చూద్దాం. ఓకేనా? తల్లి ట్రైన్ టాటా చెప్పు. టాటా తల్లి. ఇది చూడు అబ్బా, ఏంటి షాక్ అయ్యావా నువ్వు? ఎవరు వచ్చారు అబ్బా? అబ్బాయిడి అమ్మేది, మామేది, మామ
ఇంకేం చిట్టుతల్లి అబ్బాయి మిస్ అయ్యావా మెరీన్ నన్ను చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయింది కాసేపు. ఎక్కడికి వచ్చావా ఏంది కదా అన్నట్టు కాసేపు షాక్లో ఉంది. కానీ దగ్గరికి పిలవగానే వెంటనే వచ్చిందనమాట. ఇక్కడ మెరీన్ వచ్చేసి ఇంకా రేపటి నుంచి ఫుల్ ఫన్ అనమాట ఇంట్లో, మన ఇంట్లో ఫుల్గా ఆడింది. ఇంకా మెరీన్ మా మెరీన్ చూడండి ఎంత ఆడుకుంటుందా. ఇందాక నన్ను చూసి కాసేపు చూసి షాక్ అయింది. ఇప్పుడు చూడు అదే ఎట్లా ఆడుతుంది చూడు. బాగుంది. బస్సు ఏది బస్సు? అబ్బో బస్సు ఆడుందా? తెలుసా నీకు బస్సు? ట్రైన్ ఎలా వెళ్ళింది? ట్రైన్ టిక్ 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 ఫుల్ గొడ. అసలు మంచిగా ఆడుకునేది అనమాట. ఆడటం వచ్చేసి చాలా తక్కువ. ఎప్పుడో ఆకలేసినప్పుడు కానీ పొట్టలో నొప్పులు పుట్టినప్పుడు కానీ మాత్రం ఏడ్చిద్ది అంతే. మామూలుగా అయితే యాడ్ అవుతుంది మనం. ఏరోప్లేన్ ఎలా వెళ్ళిద్ది చూపించు. హెలికాప్టర్లో తిరిగింది. టిక్ టిక్ టిక్. సో చూస్తున్నారు కదా చిట్టితల్లి గోళ ఎంత క్యూట్గా ఆడుకునింది అసలుకి. సో మా చిన్నారి మెహరీన్ కోసం ఒక లైక్ వేసుకోండి గైస్. కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో ఎలా ఉందో. ఫైనల్గా మేమైతే బస్సు ఎక్కేసాం. సో చూస్తున్నారు కదా మెహరీన్ ఎట్లా ఆడుతుందో. సో ఈ ఆట ఇంటికి వెళ్ళేంత వరకు కంటిన్యూ అయింది. యాక్చువల్గా నైట్ కదా. ఎవరు ర్యాటీయా? ఇదని ర్యాటీ. ఈ ర్యాటీ బొమ్మని ర్యాబిట్ని ర్యాటీ అనిద్ది. చూసారు కదా ఎట్టుంది అది. దాన్ని అసలు వదలదు. ర్యాటీ ఉంటుంది. నీ ర్యాటీ చూపించు. ర్యాటీ బాగుందా బొమ్మ? ర్యాటీ ఏమనిద్ది మమ్మ? ర్యాటీ అది తనకి ఫేవరెట్ బొమ్మ అనమాట ఇది. అస్సలు వదలదు. సో గైస్ బాయ్ చెప్పు. ఇంకా యాక్చువల్గా ఇంకో టైం వచ్చేసి 5 to 5 అవుతుంది. మేబీ 5:15 అట్లా వెహికల్ అయితే తీస్తాడు. సో రేపు మార్నింగ్ అరౌండ్ 5 to 6 o'clockకి కోయంబత్తూర్ రీచ్ అయిపోతాము. సో నేను కూడా బాగా అలసిపోయాను తిరుపతి అంతా తిరిగేసి. సో ఈ వీడియోని ఇంకా ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్ బాయ్. చిత్తల్లి బాయ్ చెప్పు మమ్మ. బాయ్ చెప్పు. బాయ్. సరే మరి బాయ్ టాటా.